ఎన్నికలు అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిన తర్వాత కూటమి రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టమైన మెజార్టీ, వన్ సైడ్ రిజల్ట్స్ వచ్చినాయి అన్నది అందరం గమనించాం. 164 సీట్లు వాళ్ళు సంపాదించారు, 11 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. కానీ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నవాళ్ళం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, ప్రజాస్వామ్యయుతంగా ముందుకెళ్ళడానికి, ప్రజాస్వామ్యయుతంగా పోరాడటానికి ఇప్పుడు వెనకాడని వాళ్ళం. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఓ తపనతో మా నాయకుడు 2019లో రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ ఎవరు చెయ్యని విధంగా ఇచ్చిన ప్రతి హామీని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే అమలు చేస్తూ వచ్చి, మధ్యలో 2 సంవత్సరాల కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని గడగడలాడించి ఆర్థిక వ్యవస్థని కుదేలు చేసిన ఆ 2 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని కూడా ప్రజల మీద పడనివ్వకుండా, ప్రజల ప్రాణాలని నిలబెట్టమే కాకుండా కుటుంబాలన్నీ కూడా ఎక్కడ పస్తులు ఉండకుండా నిలబెట్టిన ఘనత భారతదేశ చరిత్రలోనే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది అని, ఘనత అంతా అయింది అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పిన విషయం. ఈ సంవత్సరం అంటే మా ముఖ్యమంత్రి గారు ఎంతో ధైర్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా సక్రమంగా అమలు చేశాం, 100కి 100 అమలు చేశాం, సామాజిక న్యాయం చేశాం, మహిళా సాధికారతను సంపాదించి మహిళలందరూ కూడా తలెత్తుకుని తిరిగేలాగా వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రసాదించాం, వ్యవసాయ రంగానికి ఇతోధికంగా మద్దతు ఇచ్చి వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాం, లాభసాటి వ్యవసాయం వైపు సాగేలాగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు విత్తనం దగ్గర నుంచి పండించిన పంట వరకు కూడా అమ్ముకోవడానికి, సక్రమైన ధరకు అమ్ముకోవడానికి కావలసిన పరిస్థితులన్నీ కల్పించాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంతోషంగా ఉన్నారు. పంట నష్టపోతే ఇన్సూరెన్స్ అంతా కూడా ప్రభుత్వమే చేసి రైతుకి జరిగిన నష్టం ఇన్సూరెన్స్ రూపంలో అందించి రైతుని నిలబెట్టాం. అన్ని రకాలుగా విద్యార్థులకి అసలు విద్యా వ్యవస్థలోనే సమూలమైన మార్పు తీసి రాష్ట్రంలో కొంతమంది కార్పొరేట్ విద్యా సంస్థలు చేతిలోకి తీసుకుని రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, పిల్లల యొక్క జీవితాలతో ఆడుకునేలాగా వాళ్ళు తలకు మించిన ఫీజులతోటి మరి విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదనతో ఉండే పరిస్థితి నుంచి ఒక మంచి విద్యా విధానాన్ని తీసుకుని దాన్ని అడాప్ట్ చేసి పేద పిల్లలకు కూడా ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంతో పాటు సకల సౌకర్యాలు కలగజేసి నాడు నేడు పేరుతోటి అన్ని అభివృద్ధి చేసి ఇవాళ ఇంటర్నేషనల్ బక్లాస్ అనే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సంస్థతోటి ప్రపంచంతో పోటీపడేలాగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి క్వాలిటీ విద్య అందించే విధంగా ముందుకెళ్ళే పరిస్థితుల్లో చేశాం. విద్యార్థులకి మంచి భోజనం పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని వయసుకి తగ్గ ఎదుగుదల ఉండేలాగా చేశామని ఒక మంచి ఆత్మవిశ్వాసంతో ముఖ్యమంత్రి గారు అన్నీ చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తున్నాం, ఎన్నికల్లో ప్రజలు మనకు మద్దతు ఇస్తారని ఆయన ఆశించారు. మేమంతా కూడా చిత్తశుద్ధితోటి రాష్ట్ర చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పరిపాలన 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని గడప గడపకి వెళ్ళి
ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందని, ప్రభుత్వం ద్వారా మీకు అందుతున్న సాయం అందుతుందా లేదా అని అందరిని అడిగి తెలుసుకున్నాం. అందరూ సంతోషంగా చెప్పారు. ఎప్పుడు అందరి పరిపాలన ఇప్పుడు అందుతుందని చెప్పారు. మేము కూడా చాలా సంతోషం అనుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ సభలు పెట్టినా లక్షలాది మంది ప్రజలు వచ్చారు, సంతోషం తెలియజేశారు. ప్రతిపక్ష నాయకులు డబ్బులు ఇచ్చి జనాన్ని తీసుకొచ్చిన డబ్బులు రాని పరిస్థితులు చూసాం. జనరల్గా మేము ఎలక్షన్ వన్ సైడ్గా జరుగుతుంది అనే ఆలోచనతోటే ఉన్నమాట వాస్తవం. కాకపోతే మేము పరిగణలోకి తీసుకుంది ఏంటంటే, గత ప్రభుత్వం పరిపాలన చూసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఎంతో మేలు పొందారు, మంచి పరిపాలన పొందారు, అందరూ సంతృప్తిగా ఉన్నారు అనుకున్నాం. కానీ ఎప్పటికప్పుడు ప్రజలు ప్రలోభాలకు లోను అయిపోతారు. ఒకసారి ప్రలోభాలకు లోన్ చేసి ప్రజలకు అన్యాయం చేసి ఇచ్చిన మాట తప్పి డ్వాక్రా రుణాలు రద్దు, వ్యవసాయ రుణాలు రద్దు, ఇంటికో ఉద్యోగం, 3,000 2,000 నిరుద్యోగ వృత్తి, ఎన్ని రకరకాల హామీలు ఇచ్చి ఎగ్గొట్టిన ప్రజలు అది గుర్తుంటుంది అనుకున్నాం. కానీ ఇవాళ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తున్న పథకాలు అమ్మఒడని ఒక నూతన పథకం పెడితే ఎంతమంది పిల్లలు ఉంటే అసలు అమ్మఒడి అన్న పథకం ఎందుకు పెట్టాలని ప్రశ్నించిన చంద్రబాబు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు పెట్టాలని ప్రశ్నించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ప్రజలకి అందించి ప్రజల్ని సోమరపోతులు చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని దివాలా తీయించేసి అప్పుల పాలు చేసేస్తున్నారని ప్రచారం చేసిన ప్రబుద్ధులు ఈ సంక్షేమ కార్యక్రమం ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూలిపోతుందని జోస్యాలు చెప్పిన ప్రబుద్ధులు కానీ, పత్రికా రంగం కానీ, ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి చేయూత ద్వారా 75,000 ఎలాగిస్తారు 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఇవాళ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకు 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని హామీ ఇచ్చి అమ్మఒడి ఎందుకు ఇవ్వాలి, పిల్లల చదివించుకునే బాధ్యత తల్లిదండ్రులదే అని వ్యాఖ్యానం చేసి ఇవాళ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని 15,000 రూపాయలు చొప్పున, 2 3 15,000 చొప్పున ఇస్తానని హామీలు ఇచ్చి 4 సంవత్సరాల 10 నెలల కాలం 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు 2,000 ఇస్తానంటే నేను 2,000 ఇస్తానని ఆఖరి 2 నెలల్లో ఇచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దఫదఫాలుగా 3,000 ఇస్తానని ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ వెళ్తే ఇవాళ నేను 4,000 ఇస్తానని అది చెప్పి రాష్ట్రంలో ఒక నూతన పరిపాలనా వ్యవస్థ, ప్రజలకి జవాబుదారీ వ్యవస్థను తీసుకురావాలని వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి సంపూర్ణ న్యాయం చేస్తే ఈ వాలంటీర్లందరూ కూడా ఏదో వ్యభిచార గృహాలకి ఆడవాళ్ళ సమాచారాలు చేరవేసి వీళ్ళందరినీ అమ్మేసి వాళ్ళతో ముఠాలకి సంబంధాలు పెట్టుకుంటున్నారని వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలాగా కామెంట్లు చేసి ఇవాళ వాలంటీర్ వ్యవస్థ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పి నోటుతోటే వాలంటీర్లకు 5,000 కాదు 10,000 జీతం ఇస్తానని వాళ్ళ మా ప్రలోభ పెట్టి 13,500 రైతు భరోసాని 20,000 ఇస్తానని రైతుల్ని ప్రలోభ పెట్టి ఎలక్షన్ ప్రచారానికి వచ్చి పిల్లలు మా ఆడవాళ్ళు కనపడితే మేము వస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఇప్పుడే వచ్చాడు కుర్రాడు నీకు కూడా 15,000 అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడేలాగా వీళ్ళు ఇచ్చేస్తున్నట్టుగా ప్రచారం చేసి ప్రలోభ పెట్టారు.
ఓకే, మీరు చెప్పిన ప్రలోభాలకి ప్రజలు నమ్ముండొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఎలాగైతే ఇస్తుందో వాళ్ళు కూడా మళ్ళీ అలాగే ఇస్తారని నమ్ముండొచ్చు. ప్రజలు ఓట్లు వేశారు. ఒక సునామీ లాగానే జరిగింది. తాడేపల్లిగూడెంలోనే కాదు 60-62 వేలు మెజార్టీ, రాష్ట్ర వ్యాప్తంగా 70,000, 80,000, 90,000 మెజార్టీతోటి మీరు నిలబెట్టిన అభ్యర్థులు కూడా గెలిచిన సందర్భాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసాం.